హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం అందమైన శత్రువుతో 60 రోజులు పార్ట్ 13లోకి వచ్చేసాం. తెల్లవారుజామున ఇద్దరు మళ్ళీ హాస్పిటల్కి చేరుకున్నారు. దీప బెడ్ మీద కూర్చుని ఉంది. పిల్లలు నిద్రపోతున్నారు. రాత్రంతా నిద్రపోలేదా అని చిరంజీవిని అడిగింది ఆమె. లేదు, ఇన్ఫర్మేషన్ కోసం తిరుగుతున్నాను అని చెప్పాడు అతను. ఏమైనా తెలిసిందా అని అడిగింది. మన ఇంటి మీద అటాక్ చేసిన అలెగ్జాండర్ శాశ్వతంగా గుడ్డివాడయ్యాడు అని చెప్పాడు చిరంజీవి. చిరంజీవి చేయి పట్టుకుంది ఆమె కలవరపాటుతో. పోలీసులతో ఏమీ సమస్యలు రావు కదా అని అంది ఆమె. పోలీసులు ఇలాంటి గుండాల కేసులు సీరియస్గా తీసుకోరు అని చెప్పాడు. వాడి వెనుక ఎవరున్నారు అని అడిగింది ఆమె. రామ్దాస్ అనే పెద్ద దాదా అని చెప్పాడు అతను. వాడికి మనమంటే నేనంటే ఎందుకంత పగ అని అడిగింది ఆమె. అదే తెలుసుకోవడానికి వెళ్తున్నాను. నా పనులన్నీ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండటం మంచిది. ఇక్కడైతే నీ మీద అటాక్ జరగడానికి తక్కువ ఛాన్సులు ఉన్నాయి అని చెప్పాడు అతను. అందుకు ఆమె, ఒక్క కండిషన్ మీదైతే నేను ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటాను అని అంది దీప. ఏమిటది అని అడిగాడు చిరంజీవి. మా మారుటి తల్లితో పాటు చేరి మా డాడీని చంపిన వాడిని నేనే స్వయంగా చంపుతాను అని అంది ఆమె. ఆ మాట వింటూనే చిరంజీవి ఆశ్చర్యపోయాడు. నువ్వు చంపుతావా అని అన్నాడు. అవును, నా చేతులతో నేనే చంపాలి. ఐ లవ్ ఇట్ అని అంది ఆమె. అందుకతను, ఇదేం సినిమా అనుకున్నావా, సరదాగా వెళ్ళి ఎవడిని పడితే వాడిని చంపేసి రావడానికి అని అడిగాడు. అందుకు ఆమె, సినిమా కాదని తెలుసు. నేను మా కాలేజీలో చదివేటప్పుడు షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అన్న సంగతి నీకు తెలియదనుకుంటాను అని అంది. చిరంజీవి మరింత ఆశ్చర్యపోయాడు. నువ్వు కరాటేకి తోడు గన్ ఫైట్ కూడా చేస్తావా అని అడిగాడు. నువ్వే చూద్దువు కానీ కరాటే ఫైట్స్ ఎలా చేస్తారో నువ్వే చూసావు కదా అని అంది ఆమె. అందులో నువ్వు రాక్షసివి అని అన్నాడు చిరంజీవి. గన్ ఫైట్లో కూడా అంతే. ఈ గుండాలు మాఫియాలు వీళ్ళంతా ఎదురుగ్గా ఎవరైనా వస్తేనే కాల్చగలరు. కానీ మూవింగ్ టార్గెట్ని, రన్నింగ్ టార్గెట్ని, దూరంగా ఉన్న టార్గెట్ని కాల్చడం ఎవ్వరికీ చేత కాదు. నేను అందులో ఎక్స్పర్ట్ని అని అంది దీప. చిరంజీవికి ఆమె మీద నమ్మకం కలిగింది. ఆ మాటకొస్తే తను గన్ ఫైట్స్ చేయలేడు. కత్తితో అటాక్ చేయటం, బాక్సింగ్తో ఎదుర్కోవడం ఇవే తనకు తెలిసిన విద్యలు. ఆ రెండింటి విషయంలో ఇంతవరకు తననెవరూ ఎదుర్కోలేకపోయారు అని అనుకుంటూ, సరే అలాగే చేద్దాం అని అన్నాడు. ఇక చిరంజీవి, సత్యం బయటకొచ్చారు. ఎదురుగా కానిస్టేబుల్ కనకయ్య, అతనితో పాటు లేడీ కానిస్టేబుల్ కనిపించారు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు చిరంజీవి. గుడ్ మార్నింగ్ అన్నాడు అతను. నీకోసమే వస్తున్నాం అని అన్నాడు కనకయ్య. అలాగా, ఏమిటి సార్ సంగతి అని అడిగాడు చిరంజీవి. రాత్రి అలెగ్జాండర్ని ఎవరో బాగా కొట్టి ముఖం మీద, శరీరం మీద యాసిడ్ పోశారు అని అంటూ చిరంజీవి ముఖ కవళికలు పరిశీలనగా చూస్తూ అన్నాడు. అలాగా, ఆ విషయం నాకెందుకు చెబుతున్నారు అని అడిగాడు చిరంజీవి. సరదాకి చెప్పాడు కనకయ్య. చిరంజీవి నవ్వాడు. ఇంకా బిక్కరగా నవ్వమంటారా సార్ అని అడిగాడు. కనకయ్య చిరంజీవి మీద ఒక్కటిచ్చాడు. ఏయ్, మా దగ్గర నకరాలు చేయకు, నీ పనేనా అది అని అడిగాడు కనకయ్య. మీరు అఫీషియల్గా అడుగుతున్నారా అన్అఫీషియల్గానా అని అడిగాడు చిరంజీవి. అఫీషియల్గా. మా సిఐ సాబు మా మీద గరం అవుతుండు అని చెప్పాడు కనకయ్య. ఎందుకు సార్ ఆయనకు అలెగ్జాండర్కి అని అంటూ ఆగ్గానే, అలెగ్జాండర్కి కాదు, రామ్దాస్ ఆయన దోస్తు అని చెప్పాడు. అది విని, అయితే నాకేం తెలియదు సార్, నేను అసలు నిన్న ఊళ్ళోనే లేను అని అన్నాడు చిరంజీవి. అందుకు, బహుశా యాదగిరి గుట్ట వెళ్ళి ఉంటావు అని అంది లేడీ కానిస్టేబుల్ హేళనగా. అవును, మీకెట్లా తెలిసింది అని అడిగాడు చిరంజీవి. నేను యాదగిరి గుట్టలోనే ఉన్నాను నిన్న అని అంది. అలాగా, మరి నాకు కనిపించలేదే అని అడిగాడు చిరంజీవి. అదే నేను నిన్ను అడుగుతున్నాను అని అంది ఆమె. దాందేముంది, యాదగిరి గుట్టలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు కనపడి తీరాలని రూల్ ఏం లేదుగా అని అన్నాడు చిరంజీవి. లేదులే కానీ నువ్వు యాదగిరి గుట్టలో ఉన్నట్లు రుజువులు ఏమైనా ఉన్నాయా అని అడిగింది ఆమె.
చిరంజీవి పగలబడి నవ్వాడు. రుజువులు కావాలా? ఇంతేనా? దేశంలో ఏ మూల కావాలంటే ఆ మూల ఉన్నట్టు రుజువులు తెస్తాను చెల్లెమ్మ. మరీ లేడీ కానిస్టేబుల్ లాగా ప్రశ్నలు వెయ్యకు అని అన్నాడు. ఆ మాటకి లేడీ కానిస్టేబుల్కి కోపం ముంచుకొచ్చింది. చిరంజీవి, నా సంగతి నీకెరుక లేదు, మలక్పేట అని అంటూ ఉండగా చిరంజీవి చప్పున అందుకున్నాడు. మలక్పేట వరకట్నపు చావు కేసులో నువ్వే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి మీ ఎస్ఐ సాబ్కి వ్యతిరేకంగా కేసుని తిరగదోడి కమిషనర్ సాబ్కి చెప్పి అత్తమామలను, ఆడబిడ్డను, మొగుడిని లోపల వేయించి ఎస్ఐ సాబ్కి ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేయించినావు అని అన్నాడు. లేడీ కానిస్టేబుల్ అది విని ఆశ్చర్యపోయింది. నీకెలా తెలిసి ఈ విషయము అని అడిగింది. దునియా అంతటా తెలుసు అని అన్నాడు చిరంజీవి. తెలిసి కూడా నాతో కిరికిరి పెట్టుకుంటున్నావులే అని అంది ఆమె. నీతో నాకేం కిరికిరి ఉంది? ఏమీ లేదు అని అన్నాడు. కనకయ్య చిరంజీవి పొట్టలో ఒక్కటిచ్చాడు. సరే, ఈ గొడవంతా ఎందుకు కానీ అన్అఫీషియల్గా అడుగుతున్నా, నిజం చెప్పాయి, ఆ అలెగ్జాండర్ సంగతి ఏమిటి అని అడిగాడు. నేనే చేశాను సార్. వాడు నా ఇంటి మీద పడి బాంబు విసిరినాడు కాబట్టి, మా పిల్లలందరికీ గాయాలు తగిలినాయి కాబట్టి, ఆఖరి వాడు భవిష్యత్ అంతా కర్రల సహాయంతో నడవాల్సి వస్తుంది కాబట్టి అని అన్నాడు చిరంజీవి. అవును చిరంజీవి, నువ్వు చాలా మంచి పనే చేశావు. నీ మీదకి ఎలాంటి ప్రెషర్ మా డిపార్ట్మెంట్ నుంచి రాకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఈ గూండాల వల్ల ప్రాబ్లమ్స్ మాకే ఎక్కువ అని అన్నాడు కనకయ్య. థ్యాంక్ యూ సార్ అని అన్నాడు చిరంజీవి. లేడీ కానిస్టేబుల్ చిరంజీవి దగ్గరకు వచ్చింది. ఏయ్ మిస్టర్, ఆడు గూండా కదని వదిలేస్తున్నా నిన్ను, కానీ నేను నిన్ను మంచిగా కవర్ చేసుకొస్తున్నానన్న సంగతి మర్చిపోకు. నువ్వు వాడుతున్న నాటకం పూరా నాకు తెలుసు అని అంది. ఆ మాటకి చిరంజీవి ఉలిక్కి పడ్డాడు. ఏం నాటకం అని అడిగాడు. గదే, ఆ పోరి నీ పెండ్లామని చెప్పి తోలుకొచ్చినావు, దాని గురించే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. ఏదో ఒక దినం నిన్ను లోపల చెయ్యకుంటే నా పేరు జానకి కాదు, ఆ జరసంబల్కి అని అనగానే కనకయ్య ఆమె మీద చిరాకు పడ్డాడు. ఏయ్ జానకి, ఇది మరీ ఆల్సేషన్ బుద్ధి అయిపోయిందేమే, అందరినీ శకతోటి చూస్తావు, నడు నడు అని అన్నాడు. ఇక ఇద్దరు వెళ్ళిపోయారు. శ్రీరంజనికి అశాంతిగా ఉంది ఆ వార్త విన్న దగ్గర నుంచి. ఫోన్లో మాట్లాడాడు సిద్ధార్థ. తాము 1,00,000 రూపాయలు ఇచ్చి దీపని చంపమని పంపించిన గూండాని ఎవరో చంపినంత పని చేశారట. ఆ మాటకి ఆమె చిరాకు పడుతుంది. 1,00,000 రూపాయలు పోయినందుకు కాదు, దీపను చంపడం ఆలస్యం అయిపోతున్నందుకు. ఇంకా ఆలస్యమైతే కాంప్లికేషన్స్ రావచ్చు. దీపని వెతికి పట్టుకోవడమే చాలా కష్టమైపోయింది. వాడెవడో ఆమెను తన పెళ్ళామని చెప్పి తీసుకెళ్లడం తనకు భయం కలిగించింది. ఆమెను ట్రేస్ చేయడం కష్టమైపోతుందేమోనని. ఆ తర్వాత వాడి దగ్గర నుంచి ఆమెను ఎలా బయటికి తేవాలో తెలియలేదు చాలా రోజుల వరకు. తెలిసాక 2 సార్లు అటాక్స్ విఫలమైపోయాయి. బహుశా అలెగ్జాండర్ని ఆ దీపకు మొగుడని చెప్పుకునేవాడే ఆ స్థితికి తెచ్చి ఉంటాడు. ఆ చిరంజీవి అనేవాడు కూడా సామాన్యుడు కాదని సిద్ధార్థ చెప్పాడు. వాడు ఒకప్పుడు దాదాగా ఉండేవాడట. ఇప్పుడు మంచాడాయి దాదాగిరికి దూరంగా ఉంటున్నాడు అని కూడా చెప్పాడు. ఇంతలో ఫోన్ మోగింది. చప్పున వెళ్ళి మాట్లాడసాగింది. హలో అని అంది. మేడం, జానకి అనే లేడీ కానిస్టేబుల్ మిమ్మల్ని అర్జెంటుగా కలుసుకొని మాట్లాడాలంటున్నారండి అంటూ సెక్యూరిటీ గార్డు చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీరంజని గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. జానికా అని అడిగింది ఆమె. అవును మేడం అని చెప్పాడు సెక్యూరిటీ గార్డు. సరే, లోపలికి పంపించండి అని చెప్పింది శ్రీరంజని. తాను హాల్లోకి నడిచి సోఫాలో కూర్చొని ఆమె కోసం ఎదురు చూడసాగింది. ఎందుకో ఆమెకి లోపల కొంచెం భయంగా ఉంది. ఆమెకు పోలీసులకు తనతో ఏం పని? దీప చాప్టరు ఇంచుమించుగా ముగిసిపోయినట్లే. ఆమె కనపడటం లేదని చెప్తే ఆమె ఆస్తి మరో 10 ఏళ్ల వరకు తనకు రాదని తెలిసింది. అందుకని తాను సిద్ధార్థ ఇంకో ప్లాన్ ఆలోచించారు. దీపకు ఎలాగో జ్ఞాపక శక్తి ఇప్పట్లో తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. ఆమెను పట్టుకొని చంపగలిగే లోపల ఆమె చనిపోయినట్లు పోలీసుల నుంచి
హాస్పిటల్ నుంచి సర్టిఫికెట్స్ తీసుకుంటే చాలు, ఆస్తంతా తనకు దక్కుతుంది అని అనుకున్నారు. అతను చాలా డబ్బు ఖర్చు పెట్టి హాస్పిటల్లో అదే ఏజ్ గ్రూప్లో చనిపోయిన ఓ యువతి రికార్డ్స్లన్నీ మార్చి దీప అనే యువతి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్టు రుజువులు సృష్టించారు. తర్వాత పోలీస్ రికార్డ్స్ కూడా మార్పులు చేసిన దీప యాక్సిడెంట్లో గాయాలు తగిలి హాస్పిటల్లో చేరినట్లు సర్టిఫికెట్స్ తీసుకున్నారు. ఇవన్నీ తీసుకొని ఆ ఆస్తికి తానే వారసురాలని కోర్టులో దాఖలు చేసింది శ్రీరంజని. ఇంకొద్ది రోజుల్లో తనకు అనుకూలంగా కోర్టు నుంచి కాగితాలు లభ్యమవుతాయి. అప్పుడు తను ఈ దేశం నుంచే మకాం ఎత్తేస్తుంది. సిద్ధార్థకు అమెరికాలో కూడా వ్యాపారం ఉంది, డ్రగ్స్ వ్యాపారమే. జానకి యూనిఫామ్లో ఉంది. నమస్తే మేడం అంటూ సెల్యూట్ కొట్టింది ఆమె శ్రీరంజనికి. నమస్తే, ఎవరు నువ్వు అని అడిగింది రంజని. నా పేరు జానకి మేడం, పోలీస్ కానిస్టేబుల్ని అని చెప్పింది జానకి. ఏం కావాలి నీకు అని అడిగింది రంజని. మీతోటి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉన్నది మేడం అని అన్నది జానకి. ఏ విషయం గురించి అని అడిగింది రంజని. మన మాటలు ఎవళ్ళు వినరు కదా మేడం అని అడిగింది. ఎవ్వరూ వినరు చెప్పింది రంజని. గోడలకు చెవులు గిట్ట ఉంటాయని మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్పెక్టర్ చెప్పిండు మేడం. దాని దిక్కుకెళ్ళి ఇంత ఇదిగా అడుగుతున్నా, ఏమీ అనుకోవు కదా అని అడిగింది జానకి. అడుగుతూ మీకు దీపా అని కూతురున్నదట కదా అని అడిగింది జానకి. ఆ మాట వినగానే శ్రీరంజని గుండె జల్లుమంది. అవును ఉండేది అని అంది శ్రీరంజని. ఆమె గురించి మీరు వెతుకుతున్నారని పబ్లిక్ అంటుంటే ఎంతవరకు నిజమో అని అడుగుదామని వచ్చాను అని అంది జానకి. వెతకడం ఎందుకు, ఆమె చనిపోయింది అని చెప్పింది శ్రీరంజని. చనిపోయానా అని అడిగింది జానకి. అవును అని అంది రంజని. ఎట్లా అని అడిగింది జానకి. యాక్సిడెంట్లో చెప్పింది రంజని. ఎన్ని దినాలయ్యే అడిగింది జానకి. అదంతా నీకు అనవసరం, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు చెప్పింది జానకి. రంజని జానకి ఆమె ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. గంత గరమవుతున్నావే మేడం, నీకు మంచి చేద్దామని నేను వచ్చినా అని అంది ఆమె. ఏం మంచి అడిగింది రంజని. మీ పోరికి యాక్సిడెంట్ అయిన మాట నిజమే కానీ ఆమెకు ఆ యాక్సిడెంట్లో దమాకు ఖరాబ్ అయ్యింది. ఆమె ఎవరి కూతురా అని తెలుసుకొని దునియా కోషిష్ చేసిన, టీవీలో చూపినా న్యూస్ పేపర్లు వేసినా, అయినా కానీ ఆమె గురించి ఎవళ్ళు రాలే. చివరలేమయ్యే ఎరకనా ఒక లవార్సి పొరుడు వచ్చి అది నా పెండ్లామని బట్టే. నాకప్పుడే డౌట్ వచ్చినది కానీ రుజువేమీ లేనిదే నేనేం చేయాలి? ఆడింటికి పోయి ఆ పోరిని ఆడింట్లో వదిలి వచ్చినా కానీ నేను ఆడిని పూర్తిగా నమ్మకపోతుని. ఆడిని రోజు కనిపెడుతూనే ఉన్నా, ఆడి గురించి ఇన్ఫర్మేషన్ తీస్తూనే ఉన్నా. నిన్న ఆడి గురించి పూరా ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆడికి అసలు పెండ్లే కాలే. ఈ పోరి నా పెండ్లామని జూట చెప్పి తీసుకుపోయిండు. ఇంకా ఆ పోరి గురించి నిన్నటి దిక్కుకెళ్ళి ఎంక్వైరీ షురూ చేసిన. మీ ఇంట్లో ఎప్పటికెళ్ళో పనిచేస్తున్న నౌకర్లందరి గురించి తిరిగిన, ఒక్కళ్ళు కూడా కనిపించలే. లాస్ట్లో ఒక ముసలిది దొరికింది. అది చెప్పింది మీ కూతురికి యాక్సిడెంట్ గిట్ట అయ్యి హాస్పిటల్లో చేరిందని, ఆడికెళ్ళి ఇంటికి రాలేదని అని చెప్పింది జానకి. ఆ మాటలు వింటూనే శ్రీరంజని ముఖంలో కళ తప్పింది. మా పని మనిషా, దానికేం తెలుసుండదు, అంతా అబద్ధం చెప్పింది. మా అమ్మాయి దీప చనిపోయి చాలా రోజులయ్యింది అని అంది శ్రీరంజని. గట్లనా, గైతే మీ అమ్మాయి పేరు ఆ పోరి పేరు అనుకుంటా. సారీ మేడం, మీ టైం చాలా ఖరాబ్ చేసిన అంటే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోబోయింది. వెనక్కు తిరుగుతుండగా ఆమె దృష్టి గోడకున్న ఫోటో మీద పడింది. ఫోటోకు దండలు తగిలించి ఉన్నాయి. ఇంద అగరొత్తులు. ఆ ఫోటోలో దీప ఉంది. ఉలిక్కి పడింది ఆమె. మళ్ళీ శ్రీరంజని దగ్గరకు నడిచింది. ఆ ఫోటోలో ఎవరు? ఆమెనా యాక్సిడెంట్లో చనిపోయింది అని అడిగింది జానకి. అవును అంది రంజని. అట్లనా అని అడిగింది జానకి. అట్లనా అని అంది జానకి. ఎందుకలా అడుగుతున్నావు అడిగింది రంజని. మరేం లేదు, ఇప్పుడు నేను చెప్తున్నా ఆ పోరి కూడా గచ్చం ఇట్లనే ఉండే అని అంది జానకి. దాందేముంది, మనుషులు పోలిన మనుషులు ఉంటారు అని అంది ఆమె. అవు ఆ మైటైతే నిజం,
ఆ అచ్చం ఒక్క లెక్కనే ఇద్దరుంటారు అని అంది జానకి. అవును అంది. ఒక్కోసారి అచ్చం ఒక మనిషి లెక్క ముగ్గురు కూడా ఉంటారు అని అంది. ఉండొచ్చు అంది రంజని. జానకి మరోసారి ఫోటో వంక చూసింది. మనిషిని పోలిన మనుషులు ఉండవచ్చు, కానీ ఇద్దరికి యాక్సిడెంట్లు అయ్యి కూడా అవ్వడం చూస్తుంటే ఇదేదో అనుమానించదగ్గ కేసు లాగానే ఉంది అని అనుకుంది ఆమె. ఆమె బయటికి వెళ్ళిపోయాక నెత్తి మీద నుంచి పెద్ద బరువు దించినట్లయింది శ్రీరంజనికి. వెంటనే సిద్ధార్థకు ఫోన్ చేసింది ఆమె. అవతల పక్క నుంచి సిద్ధార్థ హియర్ అని అన్నాడు. శ్రీరంజనిని మాట్లాడుతున్నాను చెప్పింది ఆమె. ఏమిటి సంగతి అని అడిగాడు అతను. ఇందాక ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది. మన దీప గురించి పని మనిషి ఎవరి దగ్గరో ఇన్ఫర్మేషన్ తీసుకుందట. ఆ చిరంజీవి గారు తీసుకెళ్లిన దీప మన దీప ఒక్కరేనేమో అని అడగడానికి వచ్చింది అని చెప్పింది. ఆ మాట వినగానే సిద్ధార్థ గొంతులో ఆందోళన కనిపించింది. ఆ మనిషి ఎవరు అని అడిగాడు. ఆ మధ్యన మాన్పించేశాం కదా, అదే అయి ఉంటుంది అని అంది శ్రీరంజని. నువ్వేం చెప్పావా కానిస్టేబుల్కి అని అడిగాడు. మా దీప యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పాను అని అంది శ్రీరంజని. మంచి పని చేశావు, నువ్వేం భయపడకు, నేను రామ్దాస్తో మాట్లాడతాను. అది బ్రతికి ఉంటే ఎప్పటికైనా మనకు చిరాకే. ఇవాళే దాన్ని ఫినిష్ చేసేయమని చెప్తాను అని అన్నాడు. అవును సిద్ధార్థ, లేకపోతే లేనిపోని సమస్యలు ఇరుక్కోవాల్సి వస్తుంది అని అంది శ్రీరంజని. డోంట్ వరీ, నేను చూసుకుంటానులే అని అన్నాడు. ఆమె ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. చిరంజీవి సత్యం అప్పటికి గంట సేపటి నుంచి ఆ ఇంటికి దూరంగా ఉన్న టీ స్టాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతూనే జాగ్రత్తగా ఆ ఇంటి వైపు చూస్తున్నారు. టీ స్టాల్ ఓనర్ మళ్ళీ వచ్చాడు వారి దగ్గరకు. ఇంకేమైనా కావాలనా అని అడిగాడు అతను. ఇంకో 2 టీ ఇవ్వు అని అన్నారు ఇద్దరు. అతనికి ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు అప్పటికి అది 3వసారి టీ తాగడం. అది గంట సేపటి నుంచి అక్కడే కూర్చున్నారు. మళ్ళీ టీ తెచ్చి వాళ్ళ ముందుంచాడు అతను. ఆ ఇంటి ముందు కారు అలాగే ఉంది. డ్రైవర్ ఉండి ఉండి సిగరెట్లు తాగుతున్నాడు. మరో అరగంట తర్వాత ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. లావుగా బలిష్టంగా ఉన్న వ్యక్తి ఒకతను బయటికి వచ్చాడు. ఓసారి అటు ఇటు చూసి వెళ్ళి కారులో కూర్చున్నాడు. కారు ఆ టీ స్టాల్ ముందు నుంచే వేగంగా వెళ్ళిపోయింది. ఆ క్షణంలోనే కారులోకి చూశారు ఇద్దరు. కారులో అతనికి చెరోవైపు 2 గన్మెన్లు ఉన్నారు. మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. రోజు ఈ టైంకి వాడి 2వ భార్య ఇంటికి వచ్చి వెళ్తుంటాడు అన్నాడు చిరంజీవి. అవును అన్నాడు సత్యం. అయితే మనం ఈ ఇంటిని టార్గెట్గా పెట్టుకోవాలి అని అన్నాడు చిరంజీవి. ఇంకో రోజు కూడా అబ్జర్వ్ చేద్దామా అని అడిగాడు సత్యం. అవసరం లేదు చెప్పాడు చిరంజీవి. ముసలాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మొత్తం 6 రూపాయలు అని చెప్పాడు అతను. సత్యం జేబులో నుంచి 20 నోటు తీసి అతనికిచ్చాడు. చిల్లర లేదు సార్ అని చెప్పాడు కొట్టతను. చిల్లర అక్కర్లేదు, తీసుకో అని అన్నాడు. ముసలాడు అదిరిపడి సత్యం వైపు చూశాడు. 14 రూపాయలు నేను తీసుకోవాలనా అని అన్నాడు. తీసుకో, పాప ముసలాడివి, మమ్మల్ని ఇంతసేపు కూర్చొని ఇచ్చావు, అడిగడిగి టీ ఇచ్చావు అని చెప్పాడు సత్యం. దిల్లగి చేస్తుండ్రు సార్ మీరు అనుమానంగా అన్నాడు. దిల్లగి కాదు, నిజంగానే ఇస్తున్నాం, తీసుకో అని అన్నాడు. ముసలాడు తీసుకొని ఇంకా అనుమానంగానే చూస్తున్నాడు. అతన్ని చూస్తూ ఆ ఇంట్లో ఎవరుంటారు అని అడిగాడు చిరంజీవి. ఏ ఇల్లు సార్ అని అడిగాడు ముసలతను. అదే ఆ ఇంటి ముందు గుర్కా ఉన్నాడే ఆ ఇంట్లో అని అడిగాడు చిరంజీవి. అదే, ఆ ఇంటి గురించి మనకెందుకు సార్, అందులో ఒక ఆమె ఉంటుంది సార్. ఇవాళ రేపు ఏమున్నది సార్, అందరూ దందాలు చేసేటోళ్ళే. ఆ ఇంటికి రోజు కారు వస్తుంటుంది, ఎవరు దందాలు చేసేటోళ్ళే అని అన్నాడు ముసలాయన. మరి ఆ ఇంటికి రోజు ఒక కారు వస్తుంటుందే, అదెవరిది అని అడిగాడు చిరంజీవి. ఆడో పెద్ద దాదా సార్, రామ్దాస్ పేరేనలే అని అడిగాడు ముసలతను. ఇన్నాం అని చెప్పారు వీళ్ళు. ఆడే దాన్ని ఉంచుకున్నాడు అని చెప్పాడు ముసలతను. అట్లాగా, మరి కావాలంటే మనం కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చా అని అడిగాడు సత్యం. ముసలాడు భయపడిపోయాడు. ఏం సార్,
కాలు చెయ్యి మంచిగా ఉండాలని లేదా? ఎందుకు సార్ కావాలని కిరికిరిలోకి పోయేటిది? పూరీలు కావాలంటే ఎంతమంది లేరు సార్ అని అన్నాడు ముసలతను గాబరాగా. అవును, చాలామంది ఉన్నారు అని అన్నాడు చిరంజీవి. అక్కడికి ఇంకొక పురుగు కూడా పోనికి వీల్లేదు సార్. ఆడు చాలా ఖతర్నాకు. ఆ రామదాసు కనిపెడుతూనే ఉంటాడు ఆ పోరిని అని అన్నాడు షాపతను. ఎవరు కనిపెడుతుంటారు అని అడిగారు వీళ్ళు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి గూర్ఖాతో మాట్లాడిపోతూనే ఉంటారు సార్ అని చెప్పాడు. ఇక చిరంజీవి సత్యం బయటకు వచ్చేశారు. మనం రేపే రామదాస్ని ఆ ఇంట్లో అటాక్ చేయాలి అని చెప్పాడు చిరంజీవి. కానీ ఇంట్లోకి వెళ్ళడం ఎట్లా అని అడిగాడు సత్యం. చిరంజీవి నవ్వాడు. పాత రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటర్ చెక్ చేయాలి అని అన్నాడు చిరంజీవి. సత్యం కూడా నవ్వాడు. ఓకే లైన్ మ్యాన్ సాబ్ అని అన్నాడు నవ్వుతూ. ఇద్దరు చకచకా నడవసాగారు. చిరంజీవి ఇంటికి తిరిగి వచ్చేసరికి లేడీ కానిస్టేబుల్ జానకి కూర్చొని మాట్లాడుతుంది. హలో అన్నాడు చిరంజీవి చిరునవ్వుతో ఆమెని పలకరిస్తూ. నీ గురించే చూస్తున్నా అని అంది జానకి. ఏమిటి సంగతి అడిగాడు చిరంజీవి. ఆమె ఓసారి దీప వైపు చూసింది. నీతోటి అలగ్ జగాలో మాట్లాడాలి, నడు అని అంది. ఎక్కడికి అని అడిగాడు చిరంజీవి. నడు చెప్తా అంది జానకి. చిరంజీవి సత్యం ఆమెతో పాటు నడవబోయారు. ఏయ్ నువ్వెక్కడికి అంటూ సత్యం వైపు చిరాగ్గా చూస్తూ అడిగింది ఆమె. అందుకు సత్యం చిరంజీవితోటి వస్తున్నా అని అన్నాడు. నువ్వెందుకు అడిగింది జానకి. పోలీసు వాళ్ళ ఎవరిని తోలుకుపోయినా కానీ ఒకరు కనిపెట్టుకొని ఉండాలే అని అన్నాడు సత్యం. ఎందుకు అడిగింది జానకి. వాళ్ళు తిరిగి రాకపోతే గడబిడ చేయడానికి. ఇవాళ రేపు ఏం నమ్మకం ఉంది? లాకపు డెత్తులు కౌంటర్లు అని అన్నాడు సత్యం. ఏయ్ ఎక్కువ తక్కువ మాట్లాడకు. చిరంజీవిని నేనేం పోలీస్ స్టేషన్కి తోలుకుపోతున్నానా అని అడిగింది జానకి. ఏమో ఏడవ తోలుకుపోతున్నావో నాకేం తెలుసు అన్నాడు సత్యం. ఇదిగో నువ్వు వెంబడి రాకు, మంచిగుండదు కోపంగా అంది ఆమె. చిరంజీవి ఏం ఆడపోరా రేప్ చేస్తారానికి అని అన్నది. పోలీసు వాళ్ళ సంగతి చెప్పడానికి లేదు, ఆడ మగ అంతా ఒకటే అని అన్నాడు సత్యం. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? దమాల్ గిట్ట తిరుగుతున్నదా? లేడీసు మగాడిని రేప్ చేస్తారా? ఏడనైనా చూసినావా అట్లా అని అన్నది ఆమె. చూడలే, చూద్దామనే వస్తున్నా అని అన్నాడు సత్యం. జానకి నవ్వు వచ్చేసింది. ఏం బిడ్డా లోపల చేయాలనా నిన్ను? ఒక్క దినం లాకప్లో వేసి తోమితే సుధరాయించిపోతావు అని అన్నది. ఆ మాటకి సత్యం ఆగిపోయాడు. చిరంజీవితో పాటే జానకి ఆ సందు చివరిలోనే ఉన్న ఇరానీ హోటల్లోకి నడిచింది. ఆమెను చూడగానే హోటల్ ఓనర్ సెల్యూట్ కొట్టాడు. ఓ మూలుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. బేరర్ వచ్చి ఆమెకు సెల్యూట్ కొట్టాడు. క్యా హోనా సాబ్ అని అడిగాడు. దో చాయ్ లావ్ అని అన్నారు. అతను వెళ్ళి టీ తీసుకొచ్చి వాళ్ళ ముందు ఉంచాడు. ఇప్పుడు చెప్పు, ఆ పోరు ఎవరు అని అడిగింది చిరంజీవిని చూస్తూ అడిగింది ఆమె. అతని గుండెలు జల్లుమన్నాయి అతనికి. అయినా కానీ ఏ పొరి తెలియనట్లు అడిగాడు చిరంజీవి. అదే దీప అని అడిగింది ఆమె. చిరంజీవి కావాలని నవ్వేశాడు. భలే పోలీసువే నువ్వు, నా పెళ్ళాన్ని పట్టుకొని ఆ పోరి ఎవళ్ళని అడుగుతున్నావా అని అన్నాడు. ఇదిగో చిరంజీవి, నీ దందాలు నా దగ్గర నడవవు, నిజం చెప్పేయి, ఎవరా పోరి అని అడిగింది. అరే నా భార్య అని చెప్తుంటే వినవేం అన్నాడు. ఆమె నీ భార్య అని అంటావు అని అడిగింది. అవును అన్నాడు అతను. ఆమె మెడలో తాళేమైంది అని అడిగింది జానకి. మేము క్రిస్టియన్స్ అని చెప్తున్నా కదా అని చెప్పాడు. క్రిస్టియన్సా అని అడిగింది ఆమె. అవును అని అన్నాడు అతను. క్యాథలిక్సా ప్రొటెస్టెంట్సా అని అడిగింది. చిరంజీవి కొంచెం తడబడ్డాడు. క్యాథలిక్స్ అన్నాడు కంగారుగా. అయితే మీ పెళ్ళి ఏ చర్చిలో జరిగింది అని అడిగింది ఆమె. చిరంజీవికి మరోసారి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె వేసిన ఉచ్చులో పడిపోయాడు తను. చర్చ్లో పెళ్ళిళ్ళు రిజిస్టర్ చూస్తుంది ఆమె అనుకుంటూ ఖైరతాబాద్ చర్చ్లో అని అన్నాడు. పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగిందనుకుంటానే
అని అంది ఆమె. జబర్దస్త్ జరిగింది అని అన్నాడు అతను. అయితే చర్చ్ రిజిస్టర్లో చెక్ చేస్తే ఆ పెళ్ళి ఏ డేట్న జరిగింది తెలుస్తుంది కదా అని అడిగింది. చిరంజీవి చిరునవ్వు నవ్వాడు. నాకింకా బాగా గుర్తుంది. మా పెళ్ళయి సరిగ్గా 5 ఏళ్ళు అవుతుంది అని అన్నాడు. ఓ అట్లనా, నీ జ్ఞాపక శక్తి చాలా మంచిగా పనిచేస్తున్నట్లుంది. ఫస్ట్ క్లాస్గా పనిచేస్తుంది అన్నాడు అతను. పిల్లగాండ్లందరికీ మీ మిస్సెస్ పోలికలు వచ్చినట్టున్నాయిలే అని అంది. అవునవును, అచ్చం అవే పోలికలు అన్నాడు. పెద్ద పొరి రజనీ అయితే ఇంకా అచ్చు గుద్దినట్లున్నదే అని అన్నది ఆమె. 100 పాళ్ళు అన్నాడు చిరంజీవి. ఆ పూరి బర్త్డే ఎప్పుడు అని అడిగింది. చిరంజీవికి భయం వేసింది. మళ్ళీ ఏదో ట్రాప్లోకి లాగుతుంది, కానీ అదేమిటో తెలియటం లేదు. తను ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని అనుకున్నాడు. అదా, జనవరి 1 నోటుకొచ్చినట్లు చెప్పేశాడు. ఆహా, న్యూ ఇయర్స్ డే అన్నట్లు అని అంది ఆమె. అవును అని అన్నాడు అతను. ఏం సంవత్సరం అని అడిగింది. సరిగ్గా 8 ఏళ్ల క్రితం అని అన్నాడు అతను. ఓహోహో, ఆమె ఏజ్ 8 ఏళ్ళు అన్నమాట అని అంది. అవును, సరిగ్గా 8 ఏళ్ళు అని చెప్పాడు చిరంజీవి. ఒక్క దినం కూడా తక్కువ కాలేదు అవునా అని అన్నది. అవును, తక్కువ లేదంటే 7 ఏండ్లు 8 నడుస్తున్నది అని అన్నాడు. అడిగేది 7 నుండి 8 నడుస్తున్నదనే అని అన్నది. అవును, రజనీకి 8, రాజుకి 6 అని అన్నాడు. కానీ నీ పెండ్లై 5 ఏండ్లయిందని చెప్పినావు గందాక అని అన్నది ఆమె. అవును నిజమే, కాదని ఎవరు అన్నారు ఇప్పుడు అని అన్నాడు చిరంజీవి. మళ్ళా పెండ్లయ్యి 5 ఏండ్లయితే 8 ఏండ్ల పోరి 6 ఏండ్ల పోరడు ఏడికెళ్ళి వచ్చిండ్రు అని అడిగింది ఆమె. చిరంజీవి ఉక్కిరిబిక్కిరైపోయాడు. తాను చావు దెబ్బతిన్నాడు. నిజమే, పెళ్ళి 5 ఏళ్ల క్రితం అయితే 8 ఏళ్ల పిల్లలు ఎలా ఉంటారు? ఇప్పుడు ఆమెకేం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో మాట్లాడవేం సంగతి అని అంది జానకి. అంటూ విరగబడి నవ్వసాగాడు. చిరంజీవి ఆలోచించుకునే టైం కోసం ఎంతసేపైనా నవ్వు ఆగకపోయేసరికి ఆమెకు అనుమానం వచ్చింది. ఏమిటా నవ్వు? ఈ నకరాలు నా దగ్గర నడవవు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంది జానకి. అదా, అది 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 అనేసి నవ్వుతా ఉన్నాడు. అరే నీ యవ్వ, జవాబు చెప్పనికి ఇంత నవ్వు వస్తుందా? జానకి కోపం పెరిగిపోతుంది అని అంది. అదేమైందంటే ఆ పోరి అంటే నా భార్యకు నాకు చిన్నప్పటి నుంచి స్నేహం అన్నమాట. చిన్నప్పటి నుంచి అంటే మరీ చిన్న పాపాయిగా ఉన్నప్పటి నుంచి కాదన్నమాట. కొంచెం పెద్దప్పటి నుంచి స్నేహం. కొంచెం పెద్దప్పటి నుంచి అంటే మరీ పెద్దప్పటి నుంచి కాదు, మిడిల్ అన్నమాట అని అన్నాడు. అతని ధోరణి ఆమెకు చిరాకు కలిగించింది. సరిగ్గా చెప్పలేవా అని అడిగింది. అదే వచ్చేస్తున్నా. అలా స్నేహం ఉండటం వల్ల కొంచెం స్నేహం పెద్దయ్యేసరికి, అంటే ఇద్దరం వయసులోకి వచ్చేసరికి వర్షం సీన్ జరిగిందన్నమాట అని అన్నాడు. వర్షం సీన్ ఏమిటి అని అడిగింది ఆమె. అదే సినిమాల్లో చూపించరు, వర్షంలో తడవగానే హీరో హీరోయిన్ ఏం చేస్తారు అని అడిగాడు చిరంజీవి. జానకి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. నీ సంగతి చెప్పమంటే సినిమాలు ముచ్చటెందుకు తీసినావు ఇప్పుడు అని అడిగింది ఆమె. అంటే ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నానన్నమాట అని అన్నాడు చిరంజీవి. సరిగ్గా చెప్పు, సినిమా కథలు చెప్పకు అని అన్నది జానకి. ఆ వర్షంలో ఇద్దరం తడిసాం అని చెప్పాడు చిరంజీవి. ఎన్నిసార్లు తడుస్తారు? ఇందాకే తడిసామని చెప్పావు అని అంది జానకి. చెప్పానా? తడిసాం. మరి ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు తడిస్తే ఏమవుతుంది అని అడిగాడు చిరంజీవి. జలుబు చేస్తుంది, లేకుంటే న్యూమోనియా వస్తుంది అని అంది జానకి. అందరికీ రాదులేండి, మీలాంటి పోలీసు ఉద్యోగం చేసే అమ్మాయిలకు వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఇంకో రకం ప్రేమ వచ్చేస్తుందన్నమాట అని అన్నాడు చిరంజీవి. అది వచ్చిందంటే ఇంకెవరేం చేయగలరు? అలా ఆమెకు రజని పుట్టేసింది. ఏమిటి, పెండ్లి కాకుండానే అని అడిగింది జానకి. అవును అన్నాడు అతను. ఆమెకు గర్భం రాగానే పెండ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగింది జానకి. పెండ్లి కాకుండానే గర్భం వచ్చిందని అందరికీ తెలిస్తే మంచిగా ఉండదు కదా, అందుకని
పాపాయి పుట్టాక చేసుకుందాం అనుకున్నాం. కానీ తీరా పాపాయి పుట్టి ఆ పాపాయి తాలూకు వేడుకలు సరదాలు అన్నీ చేసేసరికి కొంచెం ఆలస్యమైందన్నమాట అని అన్నాడు చిరంజీవి. కానీ మళ్ళా పెళ్ళికి ముందే రాజులా పుట్టాడు అని అడిగింది జానకి. తీరా పెళ్లి చేసుకుందామని 6 నెలల తర్వాత ముహూర్తం నిర్ణయించేసరికి మళ్ళీ వర్షం వచ్చింది అని అన్నాడు. వర్షం వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అన్నాడు. తెలుసు, తనను ఫూల్ చేస్తున్నాడని అప్పుడు అర్థమైంది